ఓకే, ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేసామా, ఏదైనా పర్చేస్ చేసామా మనం ఫిక్స్డ్ అసెట్స్ మీద మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, అవన్నీ కూడా క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లోకి వస్తాయి. మనం బిల్డింగ్స్ యొక్క వాల్యూ చూడండి, బ్యాలెన్స్ షీట్లో బిల్డింగ్స్ ఇవ్వలేదు. మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్లో చూడండి, బిల్డింగ్స్ సంబంధించి ఇచ్చారు. న్యూ బిల్డింగ్ వాజ్ పర్చేస్డ్ ఆన్ 15 June 2017 ఫర్ 14,50,000, 14,50,000. మీరు పైన చూడండి, మన ప్రొఫార్మాకి పైన రూపీస్ ఇన్ 3 zeros పెట్టాము, అంటే ఇన్ ల్యాక్స్ అని అర్థం. సో మనం ఇప్పుడు వేయబోయే అమౌంట్లో కూడా చివరున్న 3 zeros తీసేసి 1450 వేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే 14,50,000. 14,50,000లో లాస్ట్ 3 zeros తీసేస్తున్నాం, ఎందుకంటే ప్రొఫార్మాలో మనం పైన ఆల్రెడీ పెట్టాం ఇన్ ల్యాక్స్ అని. సో ఆ 1450 ఏదైతే ఉందో అది వేసుకుంటున్నాం. ఈ పర్చేస్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ అనేది మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చింది. ఇది ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ, అంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. సెకండ్ పాయింట్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే క్యాష్ అవుట్ ఫ్లో అయింది. మనం బిల్డింగ్స్ పర్చేస్ చేసాం, సో క్యాష్ అవుట్ ఫ్లో 1450, 14,50,000 అవుట్ ఫ్లో బయటికి వెళ్ళిపోయింది. సో అందుకని మైనస్ వాల్యూ కాబట్టి దీనికి బ్రాకెట్ పెట్టుకున్నాం. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి మనకి క్యాష్ ఇన్ఫ్లో వచ్చిందో అవుట్ఫ్లో వచ్చిందో అనేది చూసుకోవాలి. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో మెయిన్గా మనకి ఏమేమి వస్తాయంటే డివిడెండ్స్ ఏమైనా పే చేసినా, మార్ట్గేజ్ లోన్ ఏదైనా పెరిగినా, ఇవన్నీ కూడా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ వస్తాయి. మనకి ఇక్కడ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో ఓన్లీ రెండు ఐటమ్స్ వచ్చినాయి. ఒకటి రేజింగ్ ఆఫ్ మార్ట్గేజ్ లోన్ 1,000. మార్ట్గేజ్ లోన్ ఎంత పెరిగిందంటే 1,000. యాక్చువల్ 2016లో అసలు మార్ట్గేజ్ లోన్ అనేది లేదు. 2017లో లోన్ అనేది తీసుకున్నాం. సో ఇన్ఫ్లో కాబట్టి ప్లస్ వాల్యూ. నెక్స్ట్ డివిడెంట్ ఆ ఇయర్లో మనం ఎంత పే చేసామో మనకి ప్రాఫిట్ స్టేట్మెంట్లో చూడండి. డివిడెంట్ పెయిడ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్స్ వచ్చి 150. అక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పేమెంట్ ఆఫ్ డివిడెండ్స్ అక్కడ వాల్యూ 150. ఈ 1,000 నుంచి ఈ 150 మనం డివిడెండ్స్ పే చేస్తే అమౌంట్ క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అవుట్ఫ్లో కాబట్టి లెస్ చేయాలి. సో బ్రాకెట్లో పెట్టుకున్నాం. ఈ 1,000 నుంచి 150 లెస్ చేస్తే 850. ఇది నెట్ క్యాష్ ప్రొవైడెడ్ బై ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. నెట్ క్యాష్ ఇన్ఫ్లో అయిందా అవుట్ఫ్లో అయిందా అంటే ఎక్కువ 850 ఇన్ఫ్లో అంటే ప్లస్ వాల్యూ. సో నెట్ క్యాష్ ప్రొవైడెడ్ బై ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఎంత అంటే 850. ఈ 3 పాయింట్స్లోనూ మనకి అమౌంట్స్ ఏంటనేది తెలిసింది. నెక్స్ట్ ఫోర్త్, ఈ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 650 వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ 1,450 వేసాము, ఇది మైనస్ వాల్యూ. నెక్స్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ వచ్చేసరికి 850 ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి వచ్చినటువంటి నెట్ క్యాష్ ఇన్ఫ్లో అనమాట. ఓకే, ఏబిసి 3 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏం వేయాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో అంటే మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినటువంటి క్యాష్ చూసుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్యాలెన్స్ షీట్లో 2016లో క్యాష్ 550 ఉంది, 2017లో క్యాష్ 600 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 50. ఓకే, గుర్తుపెట్టుకోండి.
ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ 550, క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ 600. ఈ రెండింటికి డిఫరెన్స్ 50. ఈ 3 పాయింట్స్ కూడా వస్తాయి చూడండి. ఇక్కడ జాగ్రత్తగా రాసుకోవాలి మనం గుర్తుపెట్టుకుని. నెట్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. క్యాష్ ఎంత ఇంక్రీజ్ అయింది? క్యాష్ వాల్యూ 50 ఇంక్రీజ్ అయింది కాబట్టి 50 వేసుకోవాలి. దానికి ఏం యాడ్ చేయాలంటే ఓపెనింగ్ క్యాష్. దాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్ 550. బిగినింగ్లో ఉన్నటువంటి క్యాష్ వాల్యూ ఎంత? 550. సో ఈ 50కి 550ని యాడ్ చేస్తే క్లోజింగ్ క్యాష్ వాల్యూ వస్తుంది కదా, అది 600. ఈ 3 కూడా మనం బ్యాలెన్స్ షీట్ నుంచి తీసుకున్నాము. ఫస్ట్ ఏం చేయాలి? క్యాష్లో ఎంత ఇంక్రీజ్ ఉంటే అది తీసుకుంటాం. ఇంక్రీజ్ అయితే 50 నార్మల్గా వేస్తాం, అదే డిక్రీజ్ అయితే బ్రాకెట్లో వేయాలి. ఓకే, దానికి ఓపెనింగ్ క్యాష్ 550 యాడ్ చేస్తే మనకి క్లోజింగ్ క్యాష్ అనేది వస్తుంది. ఇది క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఆ ఇయర్లో ఉన్నటువంటి క్యాష్ ఎంత, ఆ ఇయర్లో ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి ఎంత క్యాష్ ఇన్ఫ్లో అయింది, అలాగే ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ నుంచి ఎంత క్యాష్ అవుట్ఫ్లో అయ్యింది, అండ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి ఎంత క్యాష్ ఇన్ఫ్లో అయ్యింది. ఇలా క్యాష్ యొక్క ఫ్లో తెలియచేసేటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ మనం ఏమంటామంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం. థ్యాంక్ యూ.